నమస్తే అండి. నేను రత్నపిల్ల. ఈరోజు బీఆర్ఎస్ నాయకురాలు కవితక్క నేరేళ్ల బాధితులను పరామర్శించడానికి వెళ్ళింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంటారు గదా! అధికారం పోయిన తర్వాత నేరేళ్ల ప్రజలు గుర్తుకొచ్చారు ఆవిడకి. ముంచిన వాడే తాడు వేసినట్టుంది మీ ముచ్చట. ఇన్నాళ్ళు వాళ్ళ బాధను ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లను తుడవడానికి మేము వచ్చేసాము అంటే ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా? అధికారంలో ఉన్నప్పుడు నేరేళ్ల బాధితుల కోసం ఏం చేశారు మీరు? ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో మీరు రాజకీయం చేయాలని వెళ్ళలేదా? ప్రతిపక్షాలు ఆ రోజు నేరేళ్ల ప్రజల గురించి పక్షాన మాట్లాడితే, రాజకీయ లబ్ధి కోసం అని మాట్లాడారు కదా! ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? మీరు వెళ్ళింది రాజకీయ లబ్ధి కోసం కాదా? ఇది ప్రజలు ఎలా నమ్ముతారు మీరు వెళ్ళినంత మాత్రాన? అప్పుడు బాధితుల పక్షాన నిలబడి రాజకీయంగా మీరు మాట్లాడి ఉండుంటే, మీరు అక్కడ నిలబడి ఉంటే బావుండేది. అప్పుడేమో విమర్శ అయింది. ఈరోజు పరామర్శ అయిందా? వాళ్ళ కన్నీళ్లు రాజకీయంగా కనిపిస్తున్నాయా? మీకది ఆ విధంగా అనిపించట్లేదా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది అంటారు. సో, అందుకే ముందు నేరేళ్ల ప్రజల ముందు మీరు నిజం మాట్లాడండి. అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వాళ్ళ బాధ, అధికారం పోయిన తర్వాత బాధ మీకెందుకు కనిపించింది? సో, పాపం చెప్పితే పోతది అంటారు. నిజంగా ఆ రోజు మేము నుంచోలేదు, ఈరోజు మీ పక్షాన నుంచున్నాము, ఆ రోజు చేసిన తప్పు అని కూడా మీరక్కడ చెప్పి ఉండాలి. చెప్పి ఉంటే బావుండేది.